నరసరావుపేటలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతనే 100 రోజుల ప్రత్యేక కార్యక్రమానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నరసరావుపేటకి ప్రభుత్వం 5.5 కోట్లు కేటాయించారని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. కత్వా వాగు వద్ద అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరవింద్ బాబు శ్రీకారం చుట్టారు. కత్వా వాగు పరిస్థితిని పరిశీలించి పూడికితీత కాలువల అనుసంధానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. సాగునీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాకుండా ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కత్వా వాగు చెరువు 26 ఎకరాలు ఉండాలని, బౌండరీస్ కూడా ఫిక్స్ చేయాలని అధికారులను ఎమ్మెల్యే అరవింద్ బాబు కోరారు. ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా నీటి వనరులను కాపాడుకోవాలంటే నీటి సంఘాలు క్షేత్రస్థాయిలో ప్రధాన పాత్ర పోషించాలన్నారు. 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే అరవింద్ బాబు కోరారు. మరి పల్నాడు జిల్లాలో నర్సాపేట కత్వా చెరువు దగ్గర కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కూడా రావడం జరిగింది. ఒక ప్రత్యేకమైన ప్రణాళికబద్ధంగా మనం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కత్వా చెరువు దాదాపు 68 ఎకరాల కత్వా చెరువు మరి రైతులకి సాగునీరుకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ చెరువు అంతా కూడా ఆక్రమిత అయిపోయింది కాబట్టి ఈ ఆక్రమణ గురి కాకుండా దీని మీద సర్వే చేసి ఈ చెరువు ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత ఆక్రమించుకున్నారు, వీటన్నిటి కూడా రిపోర్ట్స్ చేయమని సీఎం గారు చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి ప్రత్యేకమైన నిధులు అమృత్ కింద దాదాపు 5.5 crores కేటాయించడం జరిగింది. మరి చెరువు సిల్ట్ తీయటం ఒకటి, ట్యాంక్ బండ్ స్ట్రెంగ్ ఒకటి, మొక్కలు నాటడం, అదేవిధంగా చుట్టూ మరి ఇరిగేషన్ కూడా ఒక డ్రాప్ ఒకటి, గేట్ ఒకటి పెడదామని ఆలోచనలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఏదో ఒక చెరువును ముందు అప్గ్రేడ్ చేసి ఒక మోడల్ గా చూపిస్తే మరి గ్రామాల్లో ఉన్న చెరువులన్నింటినీ కూడా మనం బాగు చేసుకోవడానికి ప్రణాళిక అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. మరి కార్యక్రమాలు నీటి సంఘాల ప్రెసిడెంట్ కానీ, టీసీలు, డీసీలు, అదేవిధంగా డబ్ల్యూ ప్రెసిడెంట్ అందరూ కూడా రావడం జరిగింది. అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మీద తక్కువ ఆధారపడి ఎక్కువగా మన శ్రమదానం చేసి రైతులందరం కూడా వీటన్నిటి కూడా పూర్తి చేసుకునే బాధ్యత మనం తీసుకోవాలి. అందుకని ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి కూడా మీడియా సోదరులు ఈ కత్వా చెరువు అన్యాక్రాంతం అయిపోతుందని చెప్పి 2 ఏళ్లుగా వాళ్ళు పోరాటం చేస్తారు. నిజంగా వాళ్ళ పోరాట ఫలితంగానే ఇవాళ 5.5 crores మనకి అమృత్ కింద శాంక్షన్ అయింది. మరొకసారి మీడియా సోదరులందరికీ, నీటి సంఘాల రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ప్రభుత్వ అధికారులకు మా ధన్యవాదాలు. ఈ వర్క్స్ అన్ని మనం ఐడెంటిఫై చేసిన వర్క్స్ అన్నింటినీ ఎన్ఆర్ఈజీస్ కింద శాంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 80 రోజులు మనం శాంక్షన్ చేసిన వర్క్ ని కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా, అంటే అటు ఇరిగేషన్ ద్వారా గానీ, డ్వామా వారి ద్వారా గానీ, తర్వాత హార్టికల్చర్, అగ్రికల్చర్ వీళ్ళందరి ద్వారా ఆ 80 రోజుల్లో మన శాంక్షన్ చేసుకున్న వర్క్ ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది, కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 5 రోజులు, చివరి 5 రోజులు దాని మీద ఆడిట్ ఉంటుంది. వీరు ఎలా పూర్తి చేశారు, అంతా కరెక్ట్ గా చేశారా లేదనేది ఆడిట్ ఉంటుంది. ఇది ప్రధానంగా 100 రోజుల ప్రణాళిక. తర్వాత ఈ రోజు మనం ఇక్కడికి కత్వా చెరువు దగ్గరికి వచ్చినప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు మనకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటగా అసలు ఈ చెరువు మొత్తం 26 ఎకరాలు సుమారుగా ఉంటుందని చెప్పారు. వీటన్నిటిని సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయమన్నారు. అది ఒకటి. త్వరలో అటు మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ, తర్వాత ఇరిగేషన్ శాఖ అందరితో కలిసి బాగా జాయింట్ ఇన్స్పెక్షన్ లాగా చేసి అది ఫిక్స్ చేయడం జరుగుతుంది. తర్వాత సార్ చెప్పింది ఏంటంటే దీన్ని ఆధునీకరించడం, దీన్ని స్ట్రెంథన్ చేయటం, బండ్ స్ట్రెంథన్ చేయటం కానీ, తర్వాత మన గుర్రపు డెక్క తీసేయటం కానీ, డీసిల్టింగ్ వర్క్స్ కానీ, తర్వాత ఈ మట్టి తీయటం వల్ల ఏర్పడిన గోతుల్ని క్లియర్ చేయటం కానీ, దాన్ని ఫిల్ చేయటం కానీ, ఇవన్నీ చేయమని గౌరవ ఎమ్మెల్యే గారు సూచించారు. రాబోయే 100 రోజుల్లో కత్వా చెరువుతో పాటు అన్ని చెరువుల్ని, అన్ని కాలువల్ని కూడా స్ట్రెంథన్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటారు.